కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ప్రభుత్వం తలుసుకుంటే ప్రభుత్వ పాఠశాలలలో మరి ఎంతటి మెరిట్ ఉన్నటువంటి చిన్నారులు ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా నిరూపించారు. ఒక్కసారి మనసారా వాళ్ళందరినీ అభినందించండి. సభా కార్యక్రమం మొదలవడానికి ఇంకొక 2 minutes. మీ ప్రేమ కోరే చిన్నారులు అనేటువంటి ఒక చిన్న పాఠం కూడా వాళ్ళు ప్రదర్శించాలని చెప్పి చాలా ఆశగా ఉన్నారు. Yeah.
నా కొద్దిగా వెనకరా. ఈనాటి ఈ సభా కార్యక్రమానికి సోపిరాల పెద్ద దిక్కు బావగారు వారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా మా అన్నయ్య గారి పెద్ద కుమారుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మా అన్నయ్య పెద్దరామారావు గారి రెండవ కుమారుడు శ్రీధర్ బాబును పుష్పగుచ్చం సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వారు దైవ సమానులు. ఈ రోజున యావత్ భారతదేశంలో ఒక కను సైగతో మొత్తం రైల్వేని నిలిపివేయగల శాసించగల తీరుడు. మరి ఇప్పటికీ కూడా నేను 1985 సంవత్సరంలో నేను రైల్వే ఉద్యోగిని. నా కెరియర్ నేను టికెట్ కలెక్టర్గా స్టార్ట్ చేశాను, చాలా మందికి తెలియకపోవచ్చు. తర్వాత మున్సిపల్ కమిషనర్ స్థాయికి ఎదిగి నేను కార్పొరేషన్ కమిషనర్ గా మరి క్యాడర్ పోస్టులో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు బాగా తెలుసు వారు ఆనాటికి 1985లో ఎంత స్పీడ్ అయితే వారి దగ్గర ఉందో ఈ రోజు మార్నింగ్ అదే స్పీడ్ నేను చూశాను. కాబట్టి ఇంకా కొన్ని ఇప్పుడు మరి మనకు దేవుడితో సమానమైనటువంటి శ్రీ మరి రామయ్య గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మా అన్నయ్య కుమారులు ఎవరు శ్రీనివాస్ బాబు, శ్రీధర్ బాబు ఎవరు కలిసి వారికి దండ వేస్తారు. దండం పట్టుకోండి, దండం పట్టుకోండి చెప్పాలా దండం పట్టుకుని అది ఇంపార్టెంట్, ఇది కాదు. ఇప్పుడు డయాస్ పైకి చలపతిరావు గారు డివిజనల్ సెక్రటరీ ఆహ్వానిస్తున్నాను. వారికి పుష్పగుచ్చం సమర్పించవలసిందిగా మా పెద్దబాబు గారు గౌరవనీయులు వీరయ్య గారిని కోరుతున్నాను. కష్టమని తీసేది 8 ఉందనేసి వాళ్ళు మన కోసం సంకల్పం కలిగినప్పుడు మాకు మొట్టమొదటిగా ఎవరి ద్వారా ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేసుకుంటే బాగుంటుంది అని మా కుటుంబ సభ్యులం 50 మందిని కూర్చొని చర్చించుకుంటున్నప్పుడు మాకు ఏకగ్రీవంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు దైవ సమానులు శ్రీ మరి రాఘవయ్య గారు ఉన్నటువంటి అసోసియేషన్ ఎనలేనిది. వారు ఇరగలిగాడు అంటే కేవలం అది గౌరవనీయులు పెద్దలు మర్రి రాఘవయ్య గారి యొక్క సలవా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మన గుంటూరు డివిజనల్ సెక్రటరీ గారు బికే విశ్వేశ్వరరావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పుష్పమాల సమర్పించవలసిందిగా మా బావగారు పర్వతరెడ్డి హరిబాబు గారిని కోరుతున్నాను.
మా అన్నయ్య చివరి రోజుల్లో నాతో చెప్తూ ఉండేవాడు, రైల్వేలో ఏ పని చెప్పినా ఇంతవరకు ఈ రోజు వరకు చేసి పెట్టినటువంటి వ్యక్తి మనకు రాఘవయ్య గారురా. నేను చెప్పినటువంటిది మహాసేనారా మీ అందరికీ తెలుసు. మన సోపిరాల గ్రామానికి రైల్వేస్ కి విడదీయడానికి బంధం ఉంది. సోపిరాల గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 100% రైల్వేలో పనిచేస్తున్నారు. నేను ఈ యొక్క కార్యక్రమానికి వారందరినీ పర్సనల్ గా ఇన్వైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన కుర్రాళ్ళ ద్వారా వాళ్ళ సెల్ నెంబర్స్ నేను సంపాదిస్తే నాకు లెక్క తేలింది 196 మంది ఉద్యోగం చేస్తున్నారు రైల్వేలో ఒక సోపిరాల గ్రామం నుండి. వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా పేరు పేరున నేను ఇన్వైట్ చేశాను. అందరూ వచ్చేసి ఉంటారు ఈ రోజున. వచ్చినట్లయితే తప్పట్లు కొట్టండి. మరి అంత అవినాభావ సంబంధము రైల్వేకి మన సోపిరాల గ్రామానికి ఉంది. అంతేకాదు చిన్నగంజాం రైల్వే స్టేషన్ ఒక హిస్టారికల్ స్టేషన్. స్టీమ్ డేస్ లో పెద్ద వాటర్ జంక్షన్ చిన్నగంజాం. జీటీ ఎక్స్ప్రెస్ అరగంట ఆగేది ఇక్కడ చిన్నగంజాంలో. ఈ రోజున ఎక్స్ప్రెస్ ఏం ఆగటం లేదు. కొద్ది ప్యాసింజర్లు 1-2 ఎక్స్ప్రెస్లు మాత్రమే ఆగుతున్నాయి. కానీ మన కుర్రాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేశారు. ఈ యొక్క రిప్రజెంటేషన్ ని నేను సభాముఖంగా మన ఎమ్మెల్యే గారు గౌరవ రామంచి కృష్ణమోహన్ గారి ద్వారా రాఘవయ్య గారికి వినియోగించుకుంటాము. తర్వాత మిత్రులారా, ఇంటికి కూడా రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. విచిత్రమైనటువంటి విషయం ఒకటి చెప్తాను మీకు. మా ఫ్యామిలీలో మా కుటుంబంలో ఉదాహరణకి మేము 5 మెంబర్స్ని. రామారావు గారు, నేను, 2 మగవాళ్ళము, 3 ఒక చెల్లి, 2 అక్కయ్యలు, 5 అయితే 5 బ్రదర్స్ ఇద్దరిని రైల్వే ఎంప్లాయీస్ ని, బావలు 3 కూడా రైల్వే ఎంప్లాయీసే. మా ఫ్యామిలీ మొత్తం రైల్వే ఎంప్లాయీసే. అని మీకు పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు. ఏంటంటే ఈయన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా రిటైర్ అయ్యాడు. రైల్వేస్ లో టీసీగా జాయిన్ అయ్యాను. ఫస్ట్ నా కెరియర్ టీసీగా స్టార్ట్ చేశాను కాజీపేట రైల్వే స్టేషన్ లో. తర్వాత 82లో ఇండియన్ రైల్వేస్ లో ట్రాఫిక్ అప్రెంటిస్ గా సెలెక్ట్ అయ్యాను. 82 నుంచి 85 వరకు 3 సంవత్సరాలు తిరుచిరాపల్లి ట్రైనింగ్ సెంటర్ లో తమిళనాడు భోజనం బ్రహ్మాండ సెక్షన్ కంట్రోలర్ గా పనిచేశాను. తర్వాత స్టేట్ సర్వీసెస్ రావడం వల్ల నేను 7 సంవత్సరాలు రైల్వేలో పనిచేసి మరి స్టేట్ సర్వీసెస్ కి వచ్చాను. మరి నేను రైల్వే ఎంప్లాయీస్ గర్వంగా చెప్పుకుంటాను. చెప్పుకోవచ్చా లేదా చెప్పండి మీరే. ట్రాఫిక్ అప్రెంటిస్ ట్రైనింగ్ అయినటువంటి మేము 12 మంది బ్యాచ్ మేట్స్ అయితే 3 డిఓఎస్ క్యాడర్ లో పనిచేస్తున్నారు. సీనియర్ డిఓఎం అంటారు ఇప్పుడు, సీనియర్ డిఓఎం క్యాడర్ లో పనిచేస్తున్నారు. ప్రసంగాలతో మన సభ్యులు ఎవరన్నా కానీ అన్నయ్య గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా అంటే ఒక 2 minutes మాత్రం వచ్చేసి మాట్లాడి వెళ్ళేదానికి అవకాశం ఇస్తాను. తర్వాత పెద్దలు మాట్లాడతారు. అందరితో సభా కార్యక్రమం ముగుస్తుంది. ఎందుకంటే వేడి వంటలు అక్కడ ఎదురు చూస్తా ఉన్నాయి. భారీ స్థాయిలో వంటలు చేసి రెడీగా పెట్టారు. మాట్లాడాలనుకుంటున్నారు. ఒక 2 minutes సమయం తీసుకొని సబ్జెక్ట్ ఏమిటో మన స్థానికులు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఒక 2 ఉంటుంది. తర్వాత పెద్దలు మాట్లాడతారు. అంతటితో మన సభ. ఎవరైతే అన్నయ్య గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నారో దయచేసి వారు వచ్చి 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఒకరొకరిగా. సభా వేదిక అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మరియు రాఘవయ్య గారు మరియు డాక్టర్ ఆనంద్ గారు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు, చలపతిరావు గారు మరియు గుంటూరు డివిజన్ సెక్రటరీ గారు, వీరందరికీ నమస్కారాలు చెబుతూ ఈరోజు మా అన్న అంటే నాకు అన్న కాకపోయినా అన్నలా ఉంటూ ఆయన అడుగుదాడులు నడుస్తూ ఆయనే
విచక్షణలు పాటిస్తూ మేము అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తికి సోపులాల గ్రామం ప్రజల తరఫున ఒక ఆవేదన నివాళి షార్ట్ కట్లో కొన్ని రాశాను, అది చదివి వినిపిస్తాను. ఆవేదన నివాళి. సోపులాల గ్రామ ప్రజల ఆశాజ్యోతి, ఆజానుబాహుడు, హాస్యప్రియుడు, క్రాంతికీయుడు, మహానీయుడు, మహామనిషి, చతురుడు, తత్వవేత్త, పుస్తక ప్రియుడు, భక్త తత్పరుడు, అనర్గళంగా భాషించగల వ్యక్త, శ్రామికుడు, వ్యవసాయ స్ఫూర్తిదారుడు, మార్గదర్శి అయిన వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉద్యోగాలు 10 వరకు మరువలేమన్నా అన్నా రామారావన్నా మేమంతా నీ నేస్తామన్నా మాయదారి జపతో మరియు వీడి వెయ్యావు గగనానికి, గ్రామానికి పెద్దవై మానవ ధైర్యాన్ని పెంచావు, గ్రామ అభ్యుదయానికి తుది వరకు పోరాడి ఎన్నో సాధించావు, దైవభక్త పారాయణుడిగా ఉంటూ కట్టించావు శ్రీ రామకోటేశ్వర ఆలయం ముందు ప్రహరీ గోడ, గాలిగోపురం, ధ్వజస్తంభం చేశావు. ఆలయ అభివృద్ధి ఎంతగానో అయ్యా, దక్షిణ కలిగిన దీక్షుడవయ్యా, మా గ్రామానికి మరియు అభిమాన ఆభరణము, ఎన్నటికీ మరవలేని మీ మరణము, ఎన్ని విధాలు తిట్టలేనిది మీ రుణం, ఎన్ని విధాలు కరిగిపోతున్నది మీ తరుణం. మమ్ము వదిలి వెళ్ళి మీరు మా మెదులో మెదులుచున్నావు, మా కన్నులలో కదులుచున్నావు, మా హృదయాల్లో వదిలిస్తున్నావు. మీరు లేక కల్లడిల్లి మా గ్రామమంతా మీ సటి సుత సంతతి సమేతమున కంట తెలుపుతున్నాము. మా ప్రగాఢ సానుభూతినంతా మీ కుటుంబ సభ్యులంతా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నామంతా. సర్వదా మనసులో వాసులను మీ ఆత్మకంతా సాక్షిని చేకూర్చడానికంతా ప్రార్థించున్నాము నేనంతా. ఓ విలక్షణమైన తేజస్సులో ప్రతిభతో భాషించు మహామనిషి, కోపతాపాలకు ఆవేశ ప్రతి ప్రవర్తనలకు అవకాశం లేకుండా ఆశకు చెడుగులతో మృదువైన మందలింపుతో గ్రామ కుటుంబ సభ్యులు కీర్చినావు నా సహృదయంతో. ఇదే మాకు వినమ్రగా మా గ్రామం అర్పించేటువంటి నివాళులు. మా గురువు గారు అయినటువంటి రాఘవ గారికి, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే చీరాల కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా డివిజనల్ సెక్రటరీ చలపతిరావు గారికి, గుంటూరు సెక్రటరీ గారికి, అందరికి కూడాను నా హృదయ సుమాంజలి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా సోదరుడు రామారావు గారి మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరికి కూడా నా హృదయ సుమాంజలి. సోదరులారా, కిందకి 2వ తీసుకులో వాగారు మీ ఎమ్మెల్యే గారిని అడిగారు. తాతయ్య మా బ్రదరు ఆర్మీ టీంలో పనిచేశాడు, రైల్వేలో పనిచేశాడు అని చెప్తే చాలా మనవాడు యాక్చువల్గా నాకు మొన్న రిటైర్ అయ్యి వచ్చే వరకు కూడా వీళ్ళు బ్రాంచ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నారని నాకు తెలియదు. నేను ఆశ్చర్యపోయాను రియల్గా. మరి ఇంత ఘనంగా మన ఊరుకు ఇంత చక్కటి పదవులు ఇస్తున్నారంటే ఇదంతా కూడా మరి పెద్దలు దైవ సమానులు శ్రీ రాఘవయ్య గారి సలవా అని చెప్పి నేను గ్రహించాను. నా ఊర్లో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. సభకు ఈ తోలుపెంట పెదరామారావు మామ ప్రథమ వర్ధంతి, అలాగే కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చేసినటువంటి భారత రైల్వే రథ సారథి, మా అందరి ఆశాజ్యోతి, 14 లక్షల మంది రైల్వే కార్మికులకు ఆశాజ్యోతి అయినటువంటి మా గురువులు మరి రాఘవయ్య గారికి, అలాగే మా సోదరులు చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారికి, మరియు మా విజయవాడ డివిజన్ రథ సారథి శ్రీ డోలి చలపతిరావు గారికి, అలాగే అందరికీ శిరస్సు వంచి, అలాగే మన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మే 3వ తారీఖు రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాను. మామ నాకు ఇలాగ అవకాశం ఉంది సెక్రటరీగా, మీరు ఒక మాట చెప్పండి అన్నాను. ఆ రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తు, అరే నేను రెఫరెన్స్ ఇవ్వాలి రాఘవయ్య గారి కంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, నాకు తెలుసు నువ్వేంటో నేను చెబుతాను. అలాగే నా గురించి 9:30కి రాత్రి జనరల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఈ మా అల్లుడు సార్ వీడు కష్టపడి పనిచేస్తాడు, స్పోర్ట్స్ మెన్, డిసిప్లిన్ ఉన్న మనిషి అని. అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు కూడా నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. 6 సంవత్సరాల్లో డిప్యూటీ డివిజనల్
జనరల్ సెక్రటరీ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. కాబట్టి ఈ సభాముఖంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాగే నాకు ఇంకా 19 సంవత్సరాల సర్వీస్ ఉంది. శ్రీ తుమ్మలపేట రామారావు గారికి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆశిస్తూ ఈ కాశీ విగ్రహానికి వచ్చిన మన ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ న్యూఢిల్లీ శ్రీ మరి రాఘవయ్య గారికి, అలాగే మన ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే చీరాల వారికి, బెజవాడ డివిజన్ సెక్రటరీ చలపతిరావు గారికి, గుంటూరు డివిజన్ సెక్రటరీ విశ్వేశ్వర గారికి, శ్రీ డాక్టర్ ఆనంద్ గారికి, వచ్చిన నా కొలీగ్స్కి, సూపిరాల పుర ప్రజలకి అందరికీ, మరియు ప్రెస్ కాన్ఫిడెన్స్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాది సూపిరాల గ్రామం. ఒకసారి వారికి మొట్టమొదటిగా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మరి రాఘవయ్య గారు మన ముఖ్య అతిథులు, వారిని సన్మానించవలసిందిగా మా అన్నయ్య గారి రెండవ కుమారుడు శ్రీధర్ బాబును కోరుతున్నాను. సార్ ఒక్క నిమిషం అండి సార్. ఇప్పుడు మన డివిజన్ సెక్రటరీ గారు విజయవాడ చలపతిరావు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు డివిజన్ సెక్రటరీ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పెద్దలు చెప్పారు. డాక్టర్ ఆనంద్ గారికి, నాకు పితృ సమానులు, గురుతుర్యులు, మా ప్రీతమ నాయకులు ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ శ్రీ మరి రాఘవయ్య గారికి, అట్లాగే ఈ నియోజకవర్గం డైనమిక్ లీడర్ ఆమంచి కృష్ణమోహన్ గారికి, నాకంటే ఒక సంవత్సరం చిన్నవారైన నాకంటే సీనియర్ మా సోదరుడు విజయవాడ గుంటూరు డివిజన్ సెక్రటరీ విశ్వేశ్వర గారికి, సోదరిమణులందరికీ, నాకంటే పెద్దలు ఉన్నారు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను టీఆర్డీ బ్రాంచ్ సెక్రటరీగా ఉన్న సమయంలో మా అప్పటి డివిజన్ సెక్రటరీ మా గురుతుల్యులు శ్రీ మండల రామసాగరరావు దగ్గరికి అప్పటి ఒంగోలు సెక్రటరీ శ్రీనివాసరావు గారి ద్వారా వారి దగ్గరికి వచ్చేవారు. తర్వాత ఎప్పుడైనా సరే ఒంగోలు బ్రాంచ్ మీటింగ్ వచ్చినప్పుడు శ్రీనివాసరావు ఒంగోలు బ్రాంచ్ ఎక్స్ సెక్రటరీ శ్రీనివాసరావు గారి స్నేహభావంతో వారిని పిలిచేవారు, వారి దగ్గరికి వచ్చేవారు. ఆ సమయంలో పెద్ది రామారావు గారితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. చాలా సౌమ్యుడు, అందరినీ నవ్వుతూ పలకరించి అందరినీ దగ్గర తీసుకునే వ్యక్తి, నాకు తెలిసినంత వరకు చాలా స్నేహశీలి. అట్లాంటి మహానుభావుడు ఈ రోజున
చనిపోయారంటే చనిపోలేదండి. ఎందుకంటే ఆ మాట ఒక వ్యక్తి బతికి ఉన్నాడంటే మనం తెలుసుకోవడమే అతను బతుకున్నాడని లెక్క. ఈ రోజున ఈ చిన్న గ్రామంలో ఒక శివాలయం కట్టారు, ఒక కళ్యాణ మండపం కట్టారు. అట్లాగే ప్రతి వారికి వారి గుడికి వెళ్ళినప్పుడు కూడా వారి గురించి తలుచుకుంటాం, కళ్యాణ మండపం వచ్చినప్పుడు వారి గురించి తలుచుకుంటాం. అంటే ఆయన మనలో ఇంకా బతికే ఉన్నాడని సూచన. గౌరవనీయులు అఖిల భారత రైల్వే కార్మికుల ఆరాధ్య దైవం ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ శ్రీ మర్రి రాఘవయ్య గారు మరియు డాక్టర్ ఆనంద్ గారు, డైనమిక్ అండ్ డాషింగ్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు, అదే సమయాన అటువంటి డైనమిక్ లీడర్ అయిన మన విజయవాడ డివిజనల్ సెక్రటరీ శ్రీ చలపతిరావు గారు, మరియు ఈ సభకు అశేషంగా హాజరైన రైల్వే కార్మికులకి, సోపిరాల గ్రామ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి రామారావు గారితో నా అనుబంధాన్ని కొద్దిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను టికెట్ టేకింగ్లో పనిచేస్తాను. నేను టికెట్ టేకింగ్లో పనిచేసేటప్పుడు సీసీఎం స్క్వాడ్లో నేను పనిచేసేవాడిని. అప్పుడు రామారావు గారు మరి క్యాటరింగ్ ఇన్స్పెక్టర్గా కాజీపేటలో పనిచేసేవారు. క్యాటరింగ్ డిపార్ట్మెంట్కిను టికెట్ టేకింగ్కి మరి అవినాభావ సంబంధం ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. అట్లా నాకు రామారావు గారు పరిచయం. ఆయన అప్పటికే సంఘ్లో మరి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. మరి శ్రీ మర్రి రాఘవయ్య గారు మలిచినటువంటి ఒక గొప్ప కార్మిక నాయకుడు. ఆయన సంఘ్లో పనిచేసిన స్ఫూర్తితోనే ఆయన ఈ సోపిరాల గ్రామంలో కూడా మరి ఇంత మంచిగా పేరు తెచ్చుకుని శివాలయం కట్టించి మరి ఈ కళ్యాణ మండపం కట్టించి మరి ఈరోజు ఇంత అశేషమైన ప్రజానీకం హాజరయ్యారంటే దానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. పెద్దలు పూజ్యులు జగమెరిగిన వ్యక్తి రాఘవయ్య గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఆయన ఎన్నో పనులు ఉండి కూడా సమయం కొద్దిగా చూసుకొని ఇక్కడికి వచ్చి మనందరి మన్నలు పొందుతున్నారంటే ఆయన రామారావు గారి మీద ఉండే చనువు, ఆయన ఆదరణ, వీటన్నిటికీ తార్కాణాలన్నీ నేను పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే వేదికను అలంకరించారు ఆయన డైనమిక్ ఎమ్మెల్యే. డైనమిక్కే కాదు, ప్రతి హృదయంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి హృదయాల్లో ఆయన ఒక అణిముత్యమై ఇప్పుడు రాటు తేలారు. ఆయన సహాయం చేయని వాళ్ళు ఎవరు లేరు ఆ నియోజకవర్గం. అట్లాంటి మహోన్నత వ్యక్తి మన ఆమంచి కృష్ణమోహన్ గారికి, మొదటిగానే రైల్వేలో పనిచేస్తూ చలపతిరావు గారికి, విశ్వేశ్వరరావు గారికి, వీళ్ళందరికీ నమస్కరిస్తాను. నేను తప్పని నమస్కరిస్తాను. నా హృదయంలో ఒక మనిషి మమ్మల్ని ఇద్దరిని కృష్ణార్జునులు అంటుండేవాడు. ఏ పని కావాలనుకున్నా కానీ నాకు చెప్పండి ఎప్పుడు చేసేవాడు కాదు. అట్లాంటి దాదాపు ఒక 50 సంవత్సరాలు ప్రతిరోజు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మొత్తం ఒకసారి నాకు పలకరించడం, ఫోన్ చేయడం ఏది జరుగుతుంది. అట్లాంటి మహోన్నత వ్యక్తి లేడంటే నేను నమస్కంగా లేకుండా. ఈ ఊరికి చాలా మంచి పనులు చేశాడు. శివాలయం గోపురం అతి పెద్దగా కట్టాడు. ఈ చుట్టుపక్కల ఉండి ఎక్కడా లేనందుకు పెద్దగా కట్టాడు. ఆ విధంగానే ఈ ఊరికి కళ్యాణ మండపం లేకుండా చాలామంది చాలా దూరం పోతుండేవాళ్ళు వివాహం చేసుకోవాలంటే. అట్లాంటిది ఆ లోటు లేక ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అట్లాంటిది ఒక రోజు నా దగ్గరికి వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి ఎక్కడా లేదు, ఈ ఊరిలో ప్రతిష్ఠిస్తాము చేద్దాం సంతోషంగా గోహెడ్ అని చెప్పాను. అట్లాంటి అది రోడ్ సైడ్
నిర్మించి 10 మంది టెంకాయలు కొట్టి వెళ్తున్నారు. అది చాలా గొప్ప విషయం. దైవభక్తి ప్రేరేపించడం అనేది ఆయన ముందున్నాడు. అట్లాంటి మహోన్నత వ్యక్తి నా బ్రదర్లా అయిందే కాకుండా ఈ ఊరికి ఒక గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని స్మరిస్తూ అట్లాంటి వ్యక్తి కాంచవీక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే అది చాలా సంతోషంగా ఉంది. ఆయన 10 మంది మనసులో ఎప్పుడు నివసిస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఆమంతి కృష్ణమోహన్ గారిని మనందరినీ ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనందరికీ ఆప్తుడు ఈ ఏరియాలో ఈ ప్రాంతానికి వారి స్నేహితులుగానే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ కానీ కొంచెం ఆ రంగం పట్ల కనీసం అవగాహన కలిగినటువంటి వ్యక్తులకు చాలామందికి సుపరిచితులు, చాలా గొప్పగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వారు పెద్దలు రాఘవయ్య గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ సోబిరాల గ్రామానికి ఈ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి డాక్టర్ ఆనంద్ గారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ ఎంప్లాయీస్ కార్యదర్శిగా ఉన్నటువంటి చలపతి గారు, చలపతిరావు గారు, గుంటూరు డివిజన్కి సెక్రటరీగా ఉన్నటువంటి విశ్వేశ్వర గారు, ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్ద రామారావు గారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, అదేవిధంగా మర్రి రాఘవయ్య గారి అభిమానులకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. జరిగింది. అయితే చనిపోయిన రోజున నేను లోకల్లో అందుబాటులో లేనందువలన రాలేకపోతే నేను ఈ ప్రాంతం నాకు తెలిసి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఈ సోకరాల మీద గాను ఈ కళ్యాణ మండపం మీద ఒంగోలు నాకు సంబంధించినటువంటి చెరువుల దగ్గర వెళ్ళక కుదరదు. ప్రతిరోజు నాకు అదే రామారావు గారు చనిపోయిన రోజు మనం ఆయనకు వచ్చి నివాళులు అర్పించలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించలేదు, లేకపోతే వాళ్ళ బ్రదర్ని మనం పలకరించలేదని ఒక భావన ఉండేది. అది ఈ రోజుతో కొంత పోయిందని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారు నాకు ఆయన రైల్వే ఎంప్లాయీ అనే విషయం మనం 4 రోజుల క్రితమే తెలుసుకున్నా. ఆంజనేయులు గారు ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేయటమే కాక ఎంప్లాయీస్కి కూడా కాజీపేట ఇంటికి చేశారని చెప్పడం. అయితే ఆయన ఆ రోజుల్లో పనిచేసే సందర్భంలో ఆయన సహచరుడిగా గాను, మిత్రుడిగా గాను ఆ రోజు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టి ఈరోజు రాఘవయ్య గారు మన సోబిరాల్ లాంటి ఒక, అంటే సోబిరాలేని చెన్నూరు కాదు, కానీ ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఢిల్లీ నుంచి ఒక రకంగా శ్రీకృష్ణుడు కుచేల్ దగ్గరికి వచ్చినట్టు ఈయన రాఘవయ్య గారు ఇంత చిన్న కార్యక్రమానికి రావటం రకంగా మనం అదృష్టంగా. రాఘవయ్య గారి గురించి నాకు చెప్తా ఉంటే మనుషుల్లోనే కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి, కొన్ని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగి జీవితంలో ఎప్పుడు ఎంప్లాయీస్ పట్ల రైల్వే విభాగంలో ఎప్పుడు కూడా రాజీ పడటం కానీ అదేవిధంగా ఓటమి కూడా చెందినటువంటి వ్యక్తిత్వంగా పేరు పొందినటువంటి రాఘవయ్య గారు ఈరోజు మన ప్రాంతానికి సందర్శిస్తాం. ఎందుకంటే రాఘవయ్య గారి గురించి చాలామంది మన పెద్దలు, మా కజిన్ వెంకటేశ్వర గారు కానీ, ఇందాక మన దగ్గర మాట్లాడినటువంటి బాపట్ల బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా మనందరికీ పరిచయస్తులు, రాఘవయ్య గారికి అయితే శిష్యులు.
వీళ్ళందరూ చెప్తా ఉంటే గతంలో అనేవాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా రాఘవ్ గారిని కలుసుకోవడం కూడా చాలా అదృష్టంగా ఉంది. అయితే ఈరోజు మనం ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో దానికి కారణమైనటువంటి జ్ఞాపకార్థం మనం విగ్రహావిష్కరణ చేసుకోవటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమి మిగిలి ఉంటుందంటే, మనిషి ఎవరైనా పుట్టినోళ్ళు చనిపోక తప్పదు. వాళ్ళ చర్యలు అదేవిధంగా సమాజానికి వారు చేసినటువంటి సేవలు మిగిలిపోతాయి అనే దానికి రామారావు జీవితం, ఆదర్శవంతమైనటువంటి జీవితం ఒక చక్కని ఉదాహరణ. కార్యక్రమానికి చిన్నప్పుడు వచ్చినప్పుడు అన్ని గుడిసెలు ఉండేవి. ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ ఉండేది కాదు. అలాంటిది రామారావు గారు కానీ, లేదంటే ఆనంద్ గారు ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత జన్మభూమి ఆనంద్ గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరూ సహకారంతో చాలా అద్భుతంగా ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా సౌకర్యాలను అభివృద్ధి చేసినప్పటికీ ఆ అభివృద్ధిలో ఖచ్చితంగా ఆనంద్ గారితో పాటు రామారావు పాత్ర కూడా ప్రముఖమందని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఆయన గ్రామాభివృద్ధి కాకుండా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కాకుండా ఆర్బిపాలెం రాజభవన్ గారి పాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మళ్ళీ రివైవ్ కూడా కృషి చేశారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆఫీసుల్లో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి వ్యక్తి మనిషి జీవితంలో ఒక ఉద్యోగస్తుడిగా రిటైర్ అవ్వచ్చు, కానీ మనిషికి పనిచేసే వాళ్ళకి సమాజానికి సేవ చేసే వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు అనే దానికి రామారావు గారి యొక్క జీవితమే చక్కని ఉదాహరణ. అలాంటి మంచి జీవితాన్ని గడిపినటువంటి రామారావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎదుగులు లేకుండా సాగిపోవాలని చెప్పి, మరి ముఖ్యంగా వాళ్ళ బ్రదరు సోబ్రాల్ అంటేనే ఒక రకంగా మన ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రామం, ఎక్కువ మంది చదువుకున్నటువంటి గ్రామం, చదువుకోవడంతో పాటు ఉద్యోగస్తులు కలిగినటువంటి గ్రామం. అలాంటి గ్రామంలో చిన్న చిన్న అవగాహన లోపాలు కానీ పొరపచ్చాలు కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా సహజంగా అనేది. ఆంజనేయులు గారి రిటైర్ వచ్చిన తర్వాత మొన్న మన శివరాత్రి సెలబ్రేషన్ చాలా అద్భుతంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడగట్టుకొని చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆంజనేయులు గారు మంచి ఆర్గనైజరే కాదు, మంచి కోఆర్డినేటర్, అందరినీ సమన్వయం చేసి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఆయన కూడా ఏ పెద్ద పదవిలో రిటైర్డ్ అయినా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ రకమైనటువంటి సిస్టమ్ని పోకుండా గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మంచి ఉద్దేశంతో ఆనంద్ గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి మీద కూడా ఆంజనేయులు గారు, ఆనంద్ గారు ఇదే శ్రద్ధ వహిస్తారని చెప్పి నేను భావిస్తూ, చివరిగా మరొకసారి పెద్దరామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరి ముఖ్యంగా మేము రావటం అంటే అది మా బాధ్యత. స్థానికంగా ఉండేటువంటి మా పక్కనే గ్రామం కాబట్టి ఈజీగా రాగలరు. అంత బిజీ షెడ్యూల్లో రాఘవయ్య గారు ఇక్కడ రావటం మన అందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించినటువంటి విషయం. వారికి మరొకసారి మీ అందరి తరఫున రాఘవయ్య గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.